హలో అండి, వెల్కమ్ టు భాను లోగో ఛానల్. నేనైతే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 1 కిలో బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే క్లీన్ చేసుకుని నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ రొయ్యల్ని తీసుకుని ఈ పైన ఉన్న ప్రేగును కూడా తీసివేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. 1 కిలో బాస్మతి రైస్కి 1 కిలో రొయ్యల్ని తీసుకున్నాను. వీటిని మ్యాగ్నేట్ చేయడం కోసం ఒక 2 స్పూన్స్ కారము, తగినంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం జీరా పౌడర్, ఒక హాఫ్ ముక్క నిమ్మరసం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్స్ పెరుగు, హాఫ్ స్పూన్ పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. నేనైతే మర్చిపోయాను. ఒకసారి కర్రీలో వేసుకుంటాను. ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేయాలి. 30 లేదా 45 మినిట్స్ అయినా సరే మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మొత్తం కలిపేసి ఈ గిన్నె అయితే పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బిర్యానీ కోసం ఒక కళాయిలో ఎక్కువగా వాటర్ పెట్టుకోవాలి. అందులో హోల్ గరం మసాలాస్ అన్నీ వేసేసి పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసి బాగా మరిగించుకోవాలి. ఈలోపు కర్రీకి పక్కనైతే ఒక కళాయిలో తాలింపు పెట్టేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి లైట్గా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా ఈ తాలింపులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా గట్టితో కొంచెం సేపు తిప్పాలి. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా కుక్ అవుతూ ఉండగానే వాటర్ అనేది పైకి వస్తాయి. కంప్లీట్గా ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు కూడా మనం కొంతసేపు ఉడికించుకున్నాము అని అంటే ఆయిల్ అనేది ఇట్లా పైకి వస్తుంది. కొంచెం ఉప్పు సరిపోలేదు అని అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. రైస్ కూడా 75% కుక్ అయిన తర్వాత ఒక జల్లెడతో ఈ రైస్ని ఒక లేయర్ లాగా కర్రీలో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ పైన కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ వాటర్ పోసాను. ఫుడ్ కలర్ అంత మంచిది కాదు అనుకుంటే పసుపు కలిపిన వాటర్ అయినా పోయొచ్చు. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇట్లా పైన స్ప్రెడ్ చేసేసి ఇంకా మిగిలిన రైస్ని కూడా ఇంకొక లేయర్ లాగా వేసి సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ ఫుడ్ కలర్ వాటర్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వీటన్నిటినీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. మధ్య మధ్యలో ఇలా చాకుతో హోల్స్ పెట్టుకోవాలి. ముందుగా రైస్ కుక్ అవుతున్నప్పుడే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ హోల్స్లో అయితే పోసేసాను. అడుగు కొంచెం మాడకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నామంటే రైస్ అయితే చక్కగా కుక్ అయిపోతుంది. చూసారా, రైస్ అయితే పొడి పొడిలాడుతూ మంచి కలర్ఫుల్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇట్లాగే ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఎక్కువ స్పైసీగా చేయలేదు. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా మసాలాస్ యాడ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.